మన బ్రహ్మర్షి పత్రిజీ మన ఉన్నతి కోసం రెండు చెప్పారు. హింసా చోడో హంసా పకడో. మరి ప్రపంచంలో ఎంత తిరిగినా కానీ మనల్ని మనం సరి చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం. అదేంటంటే మన శ్వాసతో మనం ఉండడం, మనలోకి మనం పయనించడం. దానికోసం ఎందరో స్వతంత్ర సమరయోధులు మన భారతదేశానికి స్వతంత్రత తెప్పించడంలో మార్గంగా ఎంతో కృషి చేశారు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ మానవాళి యొక్క సంరక్షణ కోసం, అందరి యొక్క శాంతి కోసం, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఆనందంగా వర్ధిల్లాలంటే వారు హింసను విడనాలని చెప్పారు. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ధ్యానం చేస్తూ ఈ అహింసా మార్గాన్ని అందరికీ అందించడమే. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దీంట్లో భాగంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ మహాకరుణ అహింస ర్యాలీ, ఈ అహింస ర్యాలీకి ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేద్దాం. గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మన భారతదేశానికి ఇంకొక పేరు హిందూ దేశము. హిందూ దేశము అంటే హింసకు ఎప్పుడూ దూరంగా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు హిందువులు. అటువంటి దేశంలో పుట్టాం మనము. ఆ హింసను దూరంగా ఉండడం మన ప్రధాన లక్షణం. సనాతన ధర్మంలో ఎక్కడా కానీ ఇంకొక జీవిని హింసించొద్దండి అని చెప్పలేదు. జీవహింస మహాపాపం. ఒక మనిషిని హింసిస్తే ఎంత పాపమో ఇంకొక ప్రాణిని హింసించడం కూడా అంతే పాపం. పొరపాటున ఏ కాలంలోనూ కొంతమంది ఈ మాంసాహారానికి అలవాటు పడి ఆ మూగజీవాలను చంపడం కారణం చేత అవి చేసే ఆత్మఘోష, వాటి రోదనే నేటి ఈ మన వాతావరణ పరిస్థితులు ఇంత భయంకరంగా ఉండేదానికి కారణం. ఇంతకుముందు మనం ఎప్పుడు ఈ సునామీలు, తుఫాన్లు, ఈ భూకంపాలు ఇంత విపరీతంగా చూడలేదు. ఎందుకంటే హింస పెరిగిపోతుంది ఒక సైడు. ఆ హింసకు ప్రకృతి కూడా ప్రతిబింబిస్తే ఇట్లుంటుంది. ప్రకృతిని సేవిస్తాం, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవిని ప్రేమిస్తాం. ఆ లక్ష్యంగానే పత్రిజీ గారు పెట్టిన ఈ శాకాహార జగత్తు. దానికోసమని చెప్పేసి శ్రీమాన్ విజయభాస్కరరావు గారు లాంటి వాళ్ళు, లక్ష్మణరావు గారు వంటి వాళ్ళు ముందు నిలబడి దాన్ని తీసుకొని వెళ్తున్నారు. పత్రిజీ గారు మొదలుపెట్టారు. ఆ మహానుభావుడు వెళ్ళినాక దానికి 1000 రెట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. కారణం ఒక మనిషి యొక్క అద్భుతమైన ఆలోచన బాగుంటే ఆ ఆలోచన 1000 మందికి చేరుతుంది, లక్షల మందికి చేరుతుంది అనే దానికి ఈరోజు ఈ కందుకూరు ర్యాలీనే ప్రధాన ఉదాహరణ. జయ శ్రీమన్నారాయణ. ముందుగా జగద్గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో ఈరోజు కందుకూరులో జరగబోయే మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి విచ్చేసిన ఆత్మ బంధువులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా ఈరోజు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీని పిఎంసి వారు మరియు పిరమిడ్ సేవాదల్, కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతోమంది ఆత్మ బంధువులు సహకారంతో ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. నిజంగా మా కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధన్యమైపోయిందని అనుకుంటున్నాం. మేమందరం ఎంతో సమిష్టిగా, ఎంతో మాకు ఇచ్చిన సమయం ఓన్లీ 20 డేస్ అయినా కూడా 3 నెలలుగా దాన్ని విభజించుకొని ముందుకు వెళ్తూ అందరినీ పిలుచుకొని చక్కగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోబోతున్నాం. నవ్వుతో నా భవిష్యత్ అని. ఇలాగే ప్రతి ఊరిలో ఇట్లాంటి మెగా శాకాహార ర్యాలీలు వచ్చి ఈ ప్రకృతిలో అవి వేరు మనం వేరు కాదు, మనందరం హ్యాపీగా ఉంటూ ఆ యొక్క జంతు జనాలను కూడా హ్యాపీగా ఉంచే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలి. అలాగే ఇక్కడికి విచ్చేసిన విజయభాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణరావు బాబాయ్, నన్నూరు శ్రీనివాసరావు గారు, ఇంకా పేర్లు లేదు, రాజు గారు, అందరికీ పేరు పేరున మా కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుప నట్టి విఘ్నుడే బ్రహ్మ, కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ మనం ఆనందంగా ఉండాలని ఎలా అనుకుంటామో ప్రతి జీవి అలాగే అనుకుంటుంది. ఈరోజు భూమి ఇన్ని రకాలుగా ఇబ్బంది పడటానికి కారణం
మూగజీవుల వేదన, మూగజీవుల ఘోష. ఇది తెలియక ప్రపంచమంతా ఆ దేవుడు నా కోసం సృష్టించాడు అని అనుకుంటున్నాడు. తినేవాళ్ళందరూ ఎవరు దుర్మార్గులు కాదు, అమాయకులు. ప్రేమతో వాళ్ళందరికీ చెప్పగలిగే స్థితి మూలంగా వాళ్ళందరూ మార్పు చెందుతారు. ఈరోజు ఈ స్లోగను ఈ కందుకూరులో జరిగే ఈ శాకాహార ర్యాలీ మూలంగా చాలామంది శాకాహారులుగా మారి అద్భుతమైన ఆనందాలు పొందగలరు. మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. హలో, ఈరోజు నేను సీనియర్ హెడ్ మాస్టర్ బివి రమణ. ప్రకృతిలో జేమ్స్ అనేది చేయకూడదు. ప్రకృతిలో అనేక జీవరాశులు జీవిస్తున్నాయి. పత్రిజీ మహాశయుడు ఈ శాకాహార ర్యాలీ ప్రారంభించడం మనం ఆయన అడుగుజాలు నడుస్తున్నాము. దేవతల యొక్క వాహనాలన్నీ కూడా ఏంటండి? జంతువులే. విష్ణు భగవానుడు అయినా, నారాయణ స్వామి అయినా, సుబ్రహ్మణ్య స్వామి అయినా, అన్ని జంతువు వాహనాలన్నీ కూడా భగవంతు స్వరూపాలే. మరి వాళ్ళు జంతు వాహనాలని ప్రేమించమని భగవంతులు మనకి మార్గం సూచిస్తే మనము హింసా మార్గంలో పయనిస్తున్నాం. అది అంతవరకు కరెక్ట్. కాబట్టి దేవుని ఆదర్శంగా పూజిస్తున్నాం కాబట్టి ఆ జంతువులు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం కూడా అటే మార్గంలో పయనిస్తూ అహింసా సిద్ధాంతాన్ని బుద్ధుడు చూపించిన అహింసా మార్గాన్ని ప్రచారం చేస్తూ జంతువులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడి మీద ఉంది. కాబట్టి ఆ జంతువులు కాపాడి వాటిని స్వేచ్ఛగా మనము జీవించేటట్టు చూడాలి. ప్రతి మానవుడు యొక్క అది జంతువులతో కలిసి సహజీవనం చేయాలి, ప్రేమించాలి పొరుగు. కాబట్టి జేమ్స్ చేయరాదు. కాళీమాత అమ్మతో సమానం. మరి మాత ఎప్పుడైనా పిల్లల్ని బలి కోరుకుంటుందా? జంతువులు బలి కోరుకుంటుందా? మనం అజ్ఞానంతో అమ్మవారి పేరు చెప్పుకొని బలి ఇస్తున్నాం. గుడుల దగ్గర, అమ్మవారి గుళ్ళ దగ్గర అమ్మవారు ఎప్పుడు కూడా బలి కోరుకోదు. మళ్ళీ అస్సటి వర్గాలు బలి ఇవ్వాలి అక్కడ. కాబట్టి ఈరోజు కందుకూరులో శాకాహార ర్యాలీ పిరమిడ్ సిటీ తరఫున జరుపుతున్నాం కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇంత అద్భుతంగా ఈ కందుకూరికి ఈ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించిన ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, ఈ మాస్టర్స్ అందరికీ పేరు పేరున మేమందరం కూడా రుణపడి ఉన్నాము. ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ అవకాశాన్ని కందుకూరుకు వచ్చినందుకు ఎంతో ధన్యులము, అదృష్టవంతులు అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, మనమంతా కూడా మన గురువు గారు చెప్పారు తన ఆశయం. ఒకే ఒక కోరిక, ఒకే ఒక కర్తవ్యం, ఒకే ఒక లక్ష్యం, శాకాహార జగత్తు ప్రపంచమంతా కావాలని. అందులో భాగంగా మనందరం కూడా ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నా కదా అద్భుతంగా అందరం పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తున్నాం. ఇలానే అన్ని ర్యాలీస్ కూడా, రాబోయే ర్యాలీస్ని కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ ఓకే, థ్యాంక్ యూ. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మరి అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను అన్నారు పత్రిజీ. మనమంతా కూడా అహింసాయుత భూమాత కోసమే మనం భూమి మీద జన్మ తీసుకున్న దేవుళ్ళం. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమని ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. ఈ మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీని మరి విజయవంతం చేస్తున్న ఆత్మబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. शाकाहार जगत की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, ज्ञान जगत की. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, ముఖ్యంగా పిఎస్ఎస్ఎం కందుకూరు మాస్టర్స్ అందరికీ నా యొక్క ఉదయపూర్వక అభినందనలు. కందుకూరు పట్టణంలో ఒక చారిత్రాత్మక శాకాహార ర్యాలీ ఇంత పెద్ద మొత్తంలో ప్లానింగ్ చేయడము, ఇంప్లిమెంట్ చేయడము నిజంగా వారి గొప్పతనం. పత్రిజీ గారి ఆశయం ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యానించాలని, ఆఖరి వ్యక్తి శాకాహారి కావాలన్న ఆయన యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో అది అక్షరాలా నిరూపించడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుంగట్టి ఊరూరున వాడవాడన ప్రతి ఆదివారం ఈ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ అభినందనలు. ఈ శాకాహార ర్యాలీలు రాబోయే రోజుల్లో ఇదే విధంగా జరగాలని ఆకాంక్షిస్తూ కందుకూరు మాస్టర్స్ మరొకసారి కృతజ్ఞతలు. హలో గూడూరు బుద్ధా పిరమిడ్ నుంచి సౌండ్ నేను పెట్టాను. గూడూరు బుద్ధా పిరమిడ్ నుంచి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బుద్ధా పిరమిడ్ ధ్యానాశ్రమం కందుకూరుకు వచ్చాము. ప్రతి ఒక్కరూ శాకాహారాలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ బుద్ధా పిరమిడ్ ఆశ్రమం నుంచి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కందుకూరు శాకాహారాలుగా వచ్చాము. మేమందరం
ఈ విశ్వానికి అంకితమవుతూ ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండాలని, ప్రతి ఒక్క జీవిని ప్రేమించాలని మన అందరం ఆత్మస్వరూపాలని ప్రేరణిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కందుకూరు మాస్టర్లందరికీ తెలియజేస్తున్నాం. బుద్ధా ఫ్రీడమ్ మాస్టర్ సర్వేపల్లి రవికుమార్. మన ముఖ్యమంత్రులు హైదరాబాద్, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, తర్వాత మన డైనమిక్ రేవంత్ రెడ్డి గారికి ఒకటి సార్, మాంసాహారము నిషిద్ధము, శాకాహారము ప్రసిద్ధము. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, మన చంద్రబాబు నాయుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మీరు శాకాహారాన్ని ప్రపోజ్ చేయండి, మాంసాహారాన్ని నిషిద్ధం చేయండి. మీరు చెప్పండి, మేమంతా ఆచరిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జై బ్రహ్మర్షి పత్రిజీకి. స్టూడెంట్స్ అందరూ ముందుకు రావాలి. ఆ వెహికల్ బానేయండి, కొద్ది పక్కన రండి. ఒక్క నిమిషం మీరు కొంచెం సైడ్కి ఉండండి, అది వెళ్ళిపోద్ది. సార్ ఇట్లా రండి సార్. మీరు ఆ వెహికల్ అయితే 5 నిమిషాలు పడుతుంది. బండి తోలాలి, స్కూటీ తొలితే నేను షూట్ చేస్తాను. అందరూ లైన్లో నిల్చోండి అమ్మా. లైన్స్, టూ లైన్స్. విద్యార్థులందరూ ముందుకు రావాలి. విద్యార్థులు మొదట బ్యానర్ అమ్మటే విద్యార్థులు ఉండాలి. స్టూడెంట్స్ అందరూ ముందుకు రండి. 2 లైన్లు. ర్యాలీ పొడుగుండాలి కాబట్టి ఇద్దరు నడవాలి. ఇద్దరు నడిస్తే ర్యాలీ పొడుగుంటుంది. గుంపు కాదండి, ఇద్దరు నడవాలి. మా 2 లైన్లు కావాలి దయచేసి. ఎవరు గుంపుగా ఉండొద్దు. ముందుకు వచ్చిన తర్వాత 2 లైన్లుగా డిస్పోజ్ అవ్వాలి అందరూ, ప్లీజ్ దయచేసి. సార్ ఇక్కడే, దీని ముందు రావద్దు, వెనక్కి వెళ్ళండి ఎంతవరకైనా. సార్ దయచేసి మన ధ్యానులందరూ గమనించాలి. 2 లైన్లుగా ఉండండి, వెనక్కి వెళ్ళండి అందరూ. మరికొద్ది నిమిషాల్లో 5 నిమిషాల్లో మన ర్యాలీ స్టార్ట్ అవుద్ది. అందరూ 2 లైన్లు, దయచేసి గుంపులుగా ఉండొద్దు. 2 లైన్లు. పిరమిడ్ మాస్టర్లు అంటేనే డిసిప్లిన్. మన ముందుకు రావాలి. పెద్దలు కర్తాల్ ట్రస్ట్ వారు ముందుకు రావాలంటే, మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. అక్కడే ఉంచండి, ఎవరు కదలద్దు. ఎక్కడో అక్కడే ఉండండి సార్. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళండి ప్లీజ్. అందరూ వెనక్కి వెళ్ళాలి దయచేసి, సహకరించాలి ఈ కార్యక్రమానికి. ఎంతో డిసిప్లిన్ గా ఈ కార్యక్రమం మనం ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇది మనది చక్కగా చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలండి దయచేసి, ఇట్లా వెడల్పుగా ఉండద్దు. స్టూడెంట్స్ 2 లైన్లు. బయటికి వెళ్ళిన తర్వాత 2 లైన్లుగానే డిస్పోజ్ అవుతాం మనం. మన మాస్టర్స్ ఈ బ్యాగ్ కూడా మన వాలంటీర్స్ ఒక ఇద్దరు ఫ్రంట్ లైన్ లో అటు ఇటు ఉండి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక ఇద్దరు ఆ కార్యక్రమాన్ని తీసుకోండి. అందరూ 2 లైన్లు. స్టూడెంట్స్ 2 లైన్స్ ప్లీజ్. స్టూడెంట్స్ వెనక మాస్టర్స్. 5 నిమిషాలు ప్లీజ్ దయచేసి. సార్ వస్తున్నారు. పిల్లలందరూ 2 లైన్లు ఉండాలి ప్లీజ్. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టిఫిన్ చేసి నమ్మట ఇక్కడ ముందు వరుసలోకి రావాలి. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వెంటనే టిఫిన్ చేసిన వెంటనే ముందు వరుసలోకి రావాలి దయచేసి. బ్యానర్ కనపడాలి. ఫస్ట్ ర్యాలీ గురించి తెలియాలి.
జీవిని చంపే హక్కు జీవహింస ధ్యానం శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి శాకాహారం శరణం గచ్ఛామి శాకాహారం శరణం గచ్ఛామి సత్యం శరణం గచ్ఛామి సత్యం శరణం గచ్ఛామి పిరమిడ్ శక్తి శరణం గచ్ఛామి పిరమిడ్ శక్తి శరణం గచ్ఛామి అహింస పరమో ధర్మ జీవహింస మహాపాపం సత్యమేవ జయతే సకల ప్రాణికోటి సుఖినో భవంతు సకల ప్రాణికోటి సుఖినో భవంతు సకల ప్రాణికోటి సుఖినో భవంతు జై శాకాహార జగత్ की ध्यान जगत की पिरामिड जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की महात्मा गांधी की बुद्ध भगवान की महाकरुण शाकाहार रैली की జై ఈరోజు మన కందుకూరులో జరగబోయే మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీకి మన కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సోదరులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో నలుమూల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన సోదరులు సోదరిమణులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే మనందరం కూడా మనసు ప్రశాంతత కావాలంటే కోరుకునేదే ధ్యానం. అటువంటి ధ్యానంలో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి చెప్పి అంటే హింసా మార్గంలో లేకుండా అహింసా మార్గంలో నడవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎవరు కూడా చెడు ఆలోచనలు లేకుండా ఉండాలంటే ధ్యానం చేస్తే నాకు కూడా మన టీచర్ బ్రహ్మాండంగా రోజు వచ్చి ఈ కార్యక్రమం చేపడుతుంది. అంటే మనసు ప్రశాంత ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంట్లో మన అందరం భాగస్వాములై మన ఆరోగ్య వ్యవహారంలోనే అలాగే మన జీవన శైలిలో కూడా మార్పు వచ్చేదానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా మాంసాహారం నుంచి శాకాహారులు అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటాం. సారు ముందు ఎమ్మెల్యే గారు జెండా ఊపి ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తారు. శాకాహార జగత్కి శాకాహార జగత్కి థ్యాంక్ యూ సార్. జెండా పెట్టండి. జెండా మా అందరికీ ర్యాలీ ప్రారంభిస్తారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు 2 లైన్లుగా సహకరించండి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా. శాకాహార జగత్ की जय शाकाहार जगत की ध्यान जगत की पिरामिड जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की महात्मा गांधी की महाकरुण शाकाहार रैली की ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. జెండా ఊపి మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రారంభించారు. ఆయనకి మనందరి తరఫున సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కందుకూరు నియోజకవర్గం మొత్తం శాకాహారులుగా మారాలి. ప్రతి ఒక్క జీవి ఆనందంగా జీవించాలి. ఇదే శాసనసభ్యులు అద్భుతంగా మరి ధ్యానం చేస్తున్నారు. ప్రతిరోజు నేను వారి ఇంటికి వెళ్ళి సార్తో పాటు 15 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. మరి ఆయన మరి శాకాహారిగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి నాగేశ్వరరావు సారు ఎంతో నియోజకవర్గాన్ని ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అద్భుతంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుంది కందుకూరు. మరటువంటి గౌరవ శాసనసభ్యులు మన ధ్యానానికి శాకాహారానికి ప్రచారం చేయడము, వాళ్ళు ఇంకా పురోగమించి అత్యున్నతమైన సేవలు అందించి రాష్ట్రంలోని ఉత్తమమైన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్మెల్యేగా అవుతారంటే ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ అద్భుతంగా
మరి వ్యక్తులుగా తయారవుతారు. మరి అప్పుడు శాసనసభ్యులు మనకి రావడము మనకి గర్వకారణము. సార్ కూడా మరి ఈ కార్యక్రమానికి అక్కడికి వచ్చి మనతో పాటు ధ్యానంలో పాల్గొంటారని వాటిని వేడుకుంటూ ఆ యొక్క స్ట్రెస్ ని పోగొట్టుకొని కందుకూరుని ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో వచ్చి రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. శాకాహార జగత్కి, జ్ఞాన జగత్కి దయచేసి ర్యాలీ 2 లైన్లుగా రావాలి. ఆత్మజ్ఞానులు కావాలి. పత్రిజీ గారి కోరిక ఇదే సార్. మీరంతా ఆత్మజ్ఞానులు అయితే అద్భుతంగా ఉంటుంది పరిపాలన అనేది. బ్రహ్మర్షి పత్రిజీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దీంట్లో భాగస్వామి. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో పత్రిజీ గారి గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెబుతా ఉంటారు. 75 సంవత్సరాల వయసులో ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే ఉదయాన్నే ఆయన కంపల్సరీగా 1.5 hour ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని బయటకు వస్తాం. మనందరం కూడా ఒక మంచి మనసు ప్రశాంతత ఉంటే మనం చేసే కార్యక్రమం కూడా ముందుకు పోద్దని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా. దాంట్లో మన అందరం కూడా భాగస్వాములు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ధ్యానం అంటే కనీసం 10 minutes 15 minutes మనసు ప్రశాంతం ఉంటే మనం చేసే ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వైపు మన మనసు బాధని చెప్పి దీంట్లో మనం అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాం. జై శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహాకర్ణ శాకాహార సద్భావన యాత్రకి హింసా చూడు హంస పకడు, హింసా చూడు హంస పకడు, మానియాలి 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 మానియాలి, జీవ హింస మానియాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవించు జీవించనివ్వు, ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బ్రతకనివ్వు, సోదరా బ్రతుకు బ్రతకనివ్వు, సోదరి బ్రతుకు బ్రతకనివ్వు. మానవుల ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం. శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ధ్యానం చెయ్యండి, ఆనందంగా ఉండండి. ధ్యానం అంటే శ్వాస మీద శ్వాస, ధ్యానం అంటే శ్వాస మీద శ్వాస. ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జై శాకార జగత్ కి జై, జై శాకార జగత్ కి బంతి సౌండ్ అయిపోయింది. జై శాకార జగత్ కి వెళ్ళి వెహికల్ వెళ్ళని. జై శాకార జగత్ కి జై శాకార జగత్ కి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మానవులంతా శాకాహారం కావాలి, మాంసాహారం కావాలి. మానవులంతా శాకాహారం కావాలి. నీతి తెలియారండి, నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తప్పు గదింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తప్పు గదింటే నీకు ఎట్లా ఉంటుందో
ఒకసారి పూజించండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారం కావాలి ఏమి ధర్మానండి మానవులు మాంసము తింట ఏమి ధర్మానండి మీలాగే పరాప్రాణులన్నా నీకు తెలియాలండి నీలాగే పరాప్రాణులన్నా నీకు తెలియాలండి నింపుని వాళ్ళను గాని ఎవరైనా చంపుకుంటే నింపుని వాళ్ళను గాని ఎవరైనా చంపుకుంటే నీకు ఎట్లా ఉంటుందో ఒకసారి పూజించండి మాంసాహారం రావాలి మానవులంతా శాకాహారం కావాలి రెండు లైట్ గా వెళ్ళాలి ఇద్దరిగా వెళ్ళాలి డిసిప్లిన్ గా వెళ్తాం మిత్రులారా పిఎస్ సిస్టమ్ అని అందరూ ఇస్తారు ఉండని బంతి రెండు లైన్లుగా వెళ్ళాలి పెట్టు బంతి ఇద్దరిగా వెళ్దాం లైన్ సౌండ్ పెట్టు బంతి పెట్టు ఇద్దరిగా వెళ్దాం దయచేసి దయచేసి 2 లైన్లుగా ఉండండి దయచేసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సార్ వెళ్ళిపోతారు ఓకే కొద్దిగా సైడ్కి రండి ఉండేవాళ్ళు ప్లీజ్ బాబు ఆటో ఆగాలి అక్కడ ఆటో ఆగాలి ఆటో సైడ్ తీయండి ఓకే మన ధ్యానులందరూ 2 లైన్లుగా చక్కగా ఒక యూనిఫామ్ గా దయచేసి మెయింటైన్ చేయాలి సైడ్కి ఉన్న వాళ్ళంతా రావాలి లోపలికి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఇది మన కార్యక్రమం చక్కగా మనందరం మంచి సౌండ్ పెట్టు కొంచెం పెంచు ఓకే ఇతర జీవులను వధించి కమ్మగని అడుగు నింపి ఇతర జీవులను వధించి కమ్మగని అడుగు నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా జీవులో దోషలో నీ చెవులకు వినబడలేదా జీవులో దోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల దోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల దోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా మానవులంతా శాకాహారం కావాలి మాంసాహారం రావాలి మానవులంతా శాకాహారం కావాలి ఇతర జీవులను వదిలించి అమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వదిలించి అమ్మగని కడుపు నింపి ఈ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఈ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా జీవుల దోషలు ఈ చెవులకు వినబడలేదా ఆ జీవుల దోషలు ఈ చెవులకు వినబడలేదా ఈ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా మానవులంతా కావాలి పండుగ పప్పాలకు నీరు పండుగ బలులంటాము పండుగ పప్పాలకు నీరు పండుగ బలులంటాము పండుగ
చేసిన కళలకు కూడా నిండుగా పోచేస్తావు బలి చేసిన కళలకు కూడా నిండుగా పోచేస్తావు బలు రక్తతపనాలతో ఆ కమ్మకు ఏ పని లేదు బలు రక్తతపనాలతో ఆ కమ్మకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే కాదు వినరండి మాంసాహారం మానేరు కావాలి మానవులంతా శాకాహారం కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఆ మానవులు మాంసము తినుట జై శాకార జగత్కి జై శాకార జగత్కి జై శాకార జగత్కి ఏ జీవిని చంపే హక్కు జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా సంపుకటింటే నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా సంపుకటింటే మీకు ఎట్లా ఉంటుందో జై శాకార జగత్కి జై హింస చూడు హంస పడవు మానియాలి మానియాలి హింస మానియాలి 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 హింస మానియాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అమ్మవార్లందరూ అమ్మవార్లందరూ గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి అంకమ్మ తల్లి చౌడేశ్వరి దేవి దేవుళ్ళందరూ దేవతలందరూ హింసాచుడు కోడిలోనా మేకలోనా చేపలోనా సకల జీవకోటిలో జీవుడే జీవుడే ఒకవైపు పూజిస్తూ ఉన్నాం ఇంకొక వైపు ఆ మత్స్యాల్ని ఆ కూర్మాల్ని ఆ భగవంతుల్ని చంపుతున్నాం ఎంత ఘోరము ఎంత అజ్ఞానము మిత్రులరా ఇకనైనా మేలుకోండి కాదు కొంచెం అటువైపు అప్పు ఎందుకంటే ఇటువైపు వెహికల్స్ కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ఇటు అంటే రోడ్పై కొంచెం ఇలా పక్కన ఆపు అంటే ఇటువైపు ప్లేస్ ఇటువైపు కొంచెం ఇటువైపు అంతా
మెల్ల స్టార్ట్ మెల్ల పోనీ మెల్ల 5 స్పీడ్లో పోనీ ఎక్కువ స్పీడ్గా మెల్లగా పోనీ మెల్ల అట్లే పోనీ కూడా అట్లే మెల్ల పోనీ మెల్ల ముందు పోనీ మెల్ల 5 ఇంతే మెల్ల మధ్యలో పోదు ఆ మధ్యలో చూడండి సెంటర్లో పోండి సెంటర్లో పోండి మధ్యలో కాదు ఉంది కదా నీకు అంత మంచి పెళ్లి పెట్టుకొని పైన ఇది కావాలా మిత్రులారా, కందుకూరు దేవుళ్ళారా, ఆత్మ బంధువులారా, మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. మన ఆహారం శాకాహారం. ప్రతి దేవుడు ఈ విషయాన్ని తెలియజేశారు.
పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి పక్షి నిండా కూడు గురుడెగులు వండి తినేడు వాడు వసుధ చండాలుడు అన్నాడు. మరి మహాయోగి వేమన జీవిని చంపి జీవికి పెడితే మోక్షం లేదన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇంకా ఎంతమంది దేవుళ్ళు పుట్టాలి, ఎంతమంది బుద్ధులు పుట్టాలి? ఇకనైనా మేలుకోండి, మాంసం మానుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, 159 రకాల భయంకరమైన జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. గుడ్డు, మాంసం, చేపల ద్వారా. అవి మన ఆహారం కాదు. మన ఇంట్లో మనిషి చచ్చిపోతే శవాన్ని దూరంగా పెడతాం. ఎప్పుడు తగలెట్టాల్దా పొరుద్దామని ఎదురు చూసే మనం బయట బజార్లో చంపి వేలాడదీస్తున్న కోళ్ళని మేకల శవాలుగా మార్చి అమ్ముతుంటే వాటిని మనం కొని తెచ్చుకొని వండుకొని తింటూ రోగాల పాలవుతున్నాం. మిత్రులారా, మన ఆహారం శాకాహారం మాత్రమే, శవాలు కాదు మన ఆహారం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మేలుకోండి. 159 రకాల భయంకరమైన జబ్బులు కరోనా ద్వారా పుడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరి కరోనా వంటి భయంకరమైన రోగాలు కూడా మాంసాల ద్వారా పుట్టాయనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మేలుకోండి. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మానవుడు మంచాలు ఎక్కుతున్నాడు. మానవుల ఆహారం శాకాహారమే. ఏ అమ్మవారు బలి కోరరు. సృష్టిలోని సకల జీవులు అమ్మకు బిడ్డలే. కోడైనా మేకైనా మనిషి ప్రాణమైన అమ్మవారి దృష్టిలో సమానమే. మిత్రులారా, ఈ విషయాన్ని కందుకూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మేలుకోండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యానం అంటే శ్వాస లేదా ధ్యాస. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. మానేయాలి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జీవించు. ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. బ్రతుకు సోదరా, బ్రతుకు సోదరి, బ్రతుకు. హింసాచుడు గాంధీ మార్గం, యేసు మార్గం, అల్లా మార్గం, కృష్ణుడి మార్గం, పత్రిజీ మార్గం, బుద్ధుడి మార్గం, పిరమిడ్ మాస్టర్ అందరి మార్గం అహింస. అహింస, జీవహింస, జీవహింస. సత్యమేవ, సత్యమేవ. సకల ప్రాణికోటి, సకల ప్రాణికోటి, సకల ప్రాణికోటి. జై సకార జగత్కి, జ్ఞాన జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షిపితామహ పత్రిజీకి, ఆకర్ణ శాకాహార సద్భావన యాత్రకి. జీవహింస. మిత్రులారా, కందుకూరు పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మూగజీవుల స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనం తీసే హక్కు లేదని అందరూ తెలుసుకోవాలి. ఏ కోడైనా, మేకైనా, చేపైనా, ఆవైనా, పందైనా ప్రతి ప్రాణి ఒక మనిషికి తక్కువ కాదు. ఏ జీవరాశి మనిషికి తక్కువ కాదని మహాత్మా గాంధీజీ చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. జంతు ప్రేమికులుగా మారుదాం, అహింసలో జీవితం, శాకాహారులుగా మారుదాం. మీకు అందించబడుతున్న కరపత్రాలు తీసుకోండి, చదవండి, మంచి మనసు అర్థం చేసుకోండి, శాకాహారులుగా మారండి. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం, 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 జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం, 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 జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం, రక్షిద్దాం, రక్షిద్దాం, జంతు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం, 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 జంతు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం, ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. కందుకూరు పట్టణమా మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. కందుకూరు
ఆత్మ బంధువులారా, దేవుళ్ళారా, మనం భగవంతులని తెలుసుకోండి. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనం తినడానికి శాకాహారంలో వేల రకాల కాయగూరలు, పండ్లు, ఫలాలు ఉన్నాయి. మాంసం అంటే అవి తింటే వచ్చేవి రోగాలే తప్ప బలం కాదు మిత్రులారా. టన్నుల టన్నుల బరువు మోసే ఏనుగులు తింటుంది శాకాహారమే అని గుర్తు పెట్టుకోండి. మరి భూమాత ద్వారా వచ్చే ఆహారమే శాకాహారం. బంటే బరువు మోసే ఎద్దులు తింటుంది శాకాహారమే. ప్రపంచంలో బలమైన ఆహారం శాకాహారం మాత్రమే. జీవహింస మానేయండి. ఏ జీవుని చంపద్దు, ఏ జీవుని తినద్దు. వాటికి కూడా కుటుంబం ఉంది, వాటికి పిల్లలు ఉన్నాయి, వాటికి బాధ ఉంది, వాటికి నొప్పి ఉంది. మనం ఏం చేస్తే అది పొందుతాం. ప్రకృతి విరుద్ధంగా మానవుడు జీవిస్తే ప్రకృతి కళ్యాణం చేస్తే తట్టుకునే శక్తి మానవుడికి కనిపించలేదే. చైనా వాసులు అడ్డమైన జీవులను చంపి గబ్బిలాల మాంసాల ద్వారా కరోనా సృష్టించి ప్రపంచానికి బహుమతిగా ఇచ్చారు. మనిషిని చూసి మనిషి భయపడి కలుగులో పారిపోయాడు. అటువంటివే కాకుండా ఇంకా ఇంకా భయంకరమైన రోగాలు కళ్ళు తెరవక ముందే మానవుడు కళ్ళు తెరవాలి, మేలుకోవాలి, మాంసాలు మానుకోవాలి. ఇదే పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రపంచానికి హామీ ఇచ్చింది. ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా మారే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చెప్తూనే ఉంటుంది మిత్రులారా. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది, చూపిస్తూనే ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి అహింసా ధర్మ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి ఒక్క క్షణం సత్య దర్శనంతో ప్రపంచ వ్యాప్తంగా అహింసా ధర్మాన్ని అందిస్తే ఛానల్, ఏకైక ఛానల్. ప్రతి ఒక్కరు పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క జీవిని కాపాడండి. ఇదే మానవుడి కర్తవ్యం. హింస చెడు మానియాలి, మానియాలి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు సైడ్ కాపు. ఇప్పుడు సైడ్ కాపితే అందరు పోతారు కదా, అందరు పోతుంటే అట్లా ఒక స్టార్ ఉంటుంది అంతే. అందరు సైడ్ కాపే, నీడ కాపు, నీడ సైడ్ కాపు. ఓకే ఆపు ఆపు ఏడా ఏడా ప్రతి జీవి భగవత్స్వరూపమే. వచ్చేవదరా గోవింద, నోదరా గోవింద అంటూ ఒకవైపు పూజిస్తూ ఇంకొక వైపు ఆ మత్స్యాల్ని, ఆ కూర్మాల్ని, ఆ భగవంతుల్ని చంపుకు తినడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మిత్రులారా. మన ఆహారం శాకాహారమే. మాంసాల జోలికి వెళ్ళొద్దు. గొడ్డు మాంసం చేపల ద్వారా 159 కరోనాతో కలిపి 160 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇకనైనా మేలుకో, మాంసం మానుకో. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. జంతు బలు ఆపేయాలి, జంతు బలు ఆపేయాలి, జంతు బలు ఆపేయాలి. జంతువులను ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఏమిగా ధర్మము? అహింస.
అనొద్దు బ్రేక్ బండి వస్తుందా ముందు మొత్తం మెల్ల పోను ఇంత స్పీడ్ పోతే జనాలు పడదు మెల్లగా పోతే జనాలు పడదు స్పీడ్ పోతే జనాలు పడదు మెల్లమెల్లే పోను 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 Hey!
వాళ్ళందరూ రాలేదు, వాళ్ళు రానియండి. ఈరోజు మన కందుకూరులో అద్భుతమైన మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర జరుగుతుంది. వేలాదిగా తరలిచ్చారు ధ్యాన యోగులు, అహింసా చక్రవర్తులు మన ఊరికొచ్చారు. ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇస్తున్నారు, తెలియజేస్తున్నారు. మిత్రులారా, మానవుల ఆహారం శాకాహారమే. మాంసం అనేది మన ఆహారం కానే కాదు. అవి చచ్చిపోయిన జీవుల శవాలు. అవి ఉండవలసింది శ్మశానంలోనే కానీ మన కడుపులో కాదు. మన కడుపేమన్నా శ్మశానమా? దేహం దేవాలయం లాంటిది. ఇటువంటి దేహంలో దేవాలయం లాంటి దేహంలో
దయచేసి 2 లైన్లో అందరు రావాలి. పిల్లలు వెనక వాలంటీర్స్ వల్ల మెయింటైన్ చేయాలి. సార్ మెయిన్ మెసేజ్ దయచేసి ఆగండి, వస్తారు వాళ్ళు వస్తారు. మెసేజ్ మిత్రులారా, ఈ రోజు నుంచి మేలుకోండి, మాంసాలు మానుకోండి. ప్రకృతి వైపరీత్యాలకి కారణం మానవుడు చేస్తున్న హింస, మానవుడు తింటున్న మాంసాలే. ఈ రోజు ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, రోగాలు, హాస్పిటల్, డాక్టర్లు క్రికెట్లు ఆడిపోతున్నాయి. దీనికి అంతటికి కారణం మానవుడు చేస్తున్న హింస. ఇకనైనా హింసను ఆపండి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మిత్రులారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ప్రకృతిలోని సకల జీవులు ఆనందంగా ఉంటేనే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. ఏ జీవిని చంపద్దు, ఏ జీవిని తినద్దు. హింసను వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి. మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. మానవుల ఆహారం, మానవుల ఆహారం శాకాహారం తినండి, శాకాహారం తినండి. ఏ జీవిని చంపే హక్కు, మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు, అమ్మవారు పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు, జంతు బలులు